మాట్లాడితే కోపం మాత్రం బాగా వస్తుంది మీకు. పెద్ద బండరాయి తెచ్చి నెత్తినేసాడుగా కొడుకు, అందుకే ఈ ఆలోచన. ఏదో ఒకటి చేస్తాను, ఉండండి. వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పొచ్చు కదా. నీకు చెప్పలేను, వాడికి చెప్పలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. వైజాగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను సార్. ఆ ఫైల్స్ మెటీరియల్స్ అన్ని ఆఫీస్లో సబ్మిట్ చేశాను సార్. క్లియర్ చేసావు కదా? చేశాను సార్. బాగానే ఉంది కదా? సార్. హ్యాపీ కదా? సార్. సార్ మీరు ఏదో టెన్షన్లో కనపడుతున్నారు. ఏం సార్ అది? ఏం లేదు, ఆ రణధీర కూతుర్ని మా అబ్బాయి ప్రేమించాడు. మా వాడు నా మాట వినట్లేదు. ఆ అమ్మాయే కావాలంటున్నాడు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తల్లిని చెప్పమంటే ఆమె కోపము. నేనేం చెప్పినా వాడికి అర్థం కావట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కాక నేను సతమతం అవుతున్నాను. సార్ నన్ను వెళ్ళి ఒక్కసారి మాట్లాడమంటారా? మాట్లాడినివ్వండి డాడీ. పులితో వేట, వాడితో మాట్లాడడం ఒకటేనే. వెళ్ళి మాట్లాడినివ్వండి. నీకు అర్థం కాదు, అర్జున్కి అర్థం కాలేదు. సార్ నా మీద నమ్మకం ఉంచండి సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, నేను వెళ్ళి ఒక్కసారి మాట్లాడొస్తాను. నేను మీకోసం బ్రతుకుతున్నాను అనుకోండి, నేను మీ ఇంట్లో వాడిని అనుకోండి. డాడీ ప్లీజ్ డాడీ. వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి డాడీ. మీరు మాట్లాడరు, సార్, అతన్ని ప్లీజ్ మాట్లాడనివ్వరు. నన్ను నమ్మండి సార్. డాడీ, అర్జున్ మాట్లాడుతున్నాడు, మేము వెళ్తున్నాం. ఏం కాదు, నాకేమైనా పర్వాలేదు, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. ఎవరికి వారే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటున్నారు. ఏం కాదులే డాడీ. మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సార్ ఏం కాదు సార్. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి అర్జున్. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళి ధైర్యంగా రండి. ఉండండి డాడీ. ఏం బై కాదు డాడీ. సార్. ఓకే అర్జున్. అన్నా, రవివర్మ కొడుకు అర్జున్ ఇద్దరు వచ్చారన్నా, నీతో ఏదో మాట్లాడాలంట. రమ్మను. సరే అన్న. అన్న రమ్మంటున్నాడు, రండి. ఆ రోజు చెప్పాను కదా నీకు ఇది పంపిమని. ఎందుకు పంపించలేదు? ఇంత లేట్ ఎందుకు? నువ్వు వెళ్ళి ముందు ఆ పని చేయి. అన్నా. అన్నా నమస్తే అన్నా. ఏరా, తోడు దొంగలు ఇద్దరు కలిసి వచ్చిర్రా. అన్నా నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నానన్నా. సరే మాట్లాడుండ్రి. నా పేరు అర్జున్, నేను వీళ్ళ కంపెనీలో పనిచేస్తున్నా. మరి నేను ఇంతకుముందు వచ్చాను, గొడవ పడ్డాను మీ వాళ్ళతో. తప్పైపోయిందని ఒప్పుకున్నాను. అప్పుడు నా పరిస్థితి వేరు. అసలు మీ అమ్మాయి ఇతను ప్రేమించుకున్నారు. సార్ మీరేదో భయపెట్టారని వీళ్ళ నాన్న చెప్పాడు నాతో. వాళ్ళ ప్రేమని అంగీకరిస్తారని ఆశతో వచ్చా, గొడవ పెట్టుకోవాలని కాదు. అన్నా ఈ సిటీలో నువ్వు పెద్ద తోపు అయితే అయ్యుండొచ్చు. రౌడీలు దాదాలు నీకన్నా పెద్ద గుండాలు చాలామంది ఇంతకుముందు వచ్చారు పోయారు. మొన్న ఒకరు, నిన్న ఒకరు, ఈరోజు నువ్వు. ప్రతిరోజు ఒకరు పుట్టుకొస్తారు. రేపు నేను కావచ్చేమో. ఏరా, నువ్వు పెద్ద తోపా? అరే సాంబా, తోపు వచ్చిందని సంగతి చూర్రా. అన్నా విను, నీతో మాట్లాడటానికి వచ్చాను, గొడవ పెట్టుకోవటానికి కాదు. అలా అయితే వేరుగా ఉంటుంది సీను. ఇతని పేరు నీరజ్, నా ఫ్రెండు. తన కోసం నేను ఏమైనా చేస్తా. ఇతను దేంట్లో తక్కువ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, పువ్వులో పెట్టి చూసుకుంటాడు. డబ్బులు అంటావా? డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయనా? ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. గూండాయిజం, రౌడీయిజం. మొన్న ఒకరు, నిన్న ఒకరు, ఈరోజు నువ్వు, రేపు నేను. ఎవరైనా కావచ్చు, మేబీ. అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్. మీ అమ్మాయి గురించి ఆలోచించండి అన్న. ప్లీజ్ డాడీ, ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఒప్పుకోండి డాడీ. నువ్వైనా చెప్పు మమ్మీ. ఏమండి ప్లీజ్ ఒప్పుకోండి.
ఏంటన్నా ఆలోచిస్తావు? శబాష్ రా, ఏం చెప్పినవురా? మీ ఫ్రెండ్షిప్ని వీళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నా. అందుకే ఈమెను వీడికిచ్చి పెళ్లి చేయని ఒప్పుకున్నా నేను. థ్యాంక్ యూ అన్నా. నాకు తెలిసిన నువ్వు అర్థం చేసుకుంటావని, తెలిసే వచ్చానన్నా. నాకే గనక రెండో కూతురుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. థ్యాంక్ యూ అన్నా. వచ్చే జన్మలోనైనా మీకు అల్లుడుగా వస్తాను. శబాష్ శబాష్ శబాష్. థ్యాంక్స్ అన్నా ఒప్పుకున్నందుకు. ఇదంతా నీదే, నాదేముందయ్యా, మొత్తం నీదే కదా. నమస్తే బాబు. దగ్గరుండి ఇలా పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ అన్నా. హ్యాపీగా వెళ్ళిరండి, నేను రవివర్మతో ఫోన్ లో మాట్లాడతా. ఓకే అన్నా. ఓకేనా? బాయ్. బాయ్. రణిధరన్నా నమస్తే. బాయ్ బాబు. నమస్తే నమస్తే. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. అదిగో సెటిల్మెంట్ అడిగిదే, ఏమైందో ఏమో. ముందు మీరు మాట్లాడండి. ఆ? అయోమయంగా ఉంది. అబ్బా మాట్లాడండి. ఏమి వార్త వినాల్సి వస్తుందో ఏమో. హలో హలో. రవివర్మ గారు, నేను రణధీర్ని. మా అమ్మాయితో మీ అబ్బాయికి పెళ్లి ఒప్పుకుంటున్నాను. ఆ, ఆ. నీకు ఓకేనా? ఓకే ఓకే. సరే మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, ఉంటా. ఏమైందండి? ఏమైంది డాడీ? పెళ్లికి ఒప్పుకున్నాడే. అర్జును చాలా మంచి వ్యక్తి. మన అబ్బాయి చాలా అదృష్టవంతుడే. నేను ముందే చెప్పాను కదా డాడీ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది. డాడీ సక్సెస్. కంగ్రాచులేషన్ బాబు, కంగ్రాచులేషన్. ఐఎమ్ సో హ్యాపీ డాడీ. హలో అర్జున్, Congrats రా నువ్వు అన్నయ్య. చేసిన సహాయమే నిన్ను ఈ జన్మలో మర్చిపోలేము వాళ్ళ అర్జున్. ప్రేమే వాళ్ళని గెలిపించింది. థ్యాంక్ యూ. మా కుటుంబానికి చాలా సహాయం చేసావు అర్జున్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ. రేపు వస్తాను సార్, ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. బాయ్. ఓకే అర్జున్. థ్యాంక్ యూ సార్. అర్జున్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నీరజ్. థ్యాంక్ యూ మేడం.